హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ పర్టిక్యులర్ సెషన్‌లో మనం వచ్చరికి ఏంటి అనంటే అసలు మనం ఇంటర్వ్యూ ఎందుకు క్రాక్ చేయలేకపోతున్నాం? అసలు మనకు ఇంటర్వ్యూ ఇఫ్ ఇన్ కేస్ కాల్స్ రాకుంటే ఎందుకు రావట్లేదు? ఇఫ్ ఇన్ కేస్ కాల్స్ వచ్చినా గాని ఇంటర్వ్యూ మనం అటెండ్ అయిన తర్వాత మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? ఓకే. సో, ఈ యాస్పెక్ట్స్ పైన మనం వచ్చరికి ఏంటంటే టుడే డిస్కస్ చేద్దాం. ఓకే. రైట్. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అనంటే, ఇప్పటి వరకు ఇంకా మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే, సో, ప్లీజ్ ఆ సబ్స్క్రైబ్ బటన్ కొంచెం ప్రెస్ జేసి కొంచెం చేస్తే మాకేంటి అంటే కొంచెం నాకు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. సో, ఇలాంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో కొంచెం మనకు చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది గాబట్టి, ఇంకా దీనిపైన కొంచెం నేను ఇంకా చాలా రివ్యూ చేసి, అనాలిసిస్ చేసి, నా తరపు నుంచి ఏమన్నా సజెషన్స్ ఉంటే, లేకుంటే నా తరపు నుంచి కాకుండా ఎక్స్‌పర్ట్స్ నుంచి వాళ్ళ సజెషన్ తీసుకొని నేను మీకైతే ఏది కంటెంట్ క్రియేట్ చేయడానికైతే నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను. బట్ నాకేంటంటే కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటే నాకు కూడా కొంచెం బావుంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అనంటే మన ఛానల్ రిపోర్ట్‌ని చూస్తే ఏంటి అనంటే 90% క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అంటే యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో నార్మల్‌గా వచ్చి చూస్తున్నారు. అంటే మిగతా 9% అంటే 10% మాత్రమే వాళ్ళొచ్చరికని సబ్స్క్రైబ్ చేస్తున్నారనమాట. అంటే 90% నార్మల్‌గా వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. ఓకేనా? సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ ఎలాగో ఫ్రీ ఉంది కాబట్టి కొంచెం ఆ సబ్స్క్రైబ్ బటన్ కొంచెం క్లిక్ చేస్తే ఏంటి అంటే నాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. రైట్. సో, మూవింగ్ బ్యాక్ టు దిస్ కంటెంట్. టుడేస్ కంటెంట్ అసలేంటి? సో, ఫస్ట్ మనకు ఇంటర్వ్యూ ఎందుకు రావట్లేదు అనంటే, బేస్డ్ ఆన్ నేను దీని పైన ఒక చక్కటి కంటెంట్ అయితే నేను క్రియేట్ చేశాను లాస్ట్ వీక్‌లో. అదొచ్చరికి ఏంటి అనంటే మనకు కాల్స్ ఎందుకు రావట్లేదు? అసలు ఏ విధంగా మనం జాబ్ అప్లికేషన్స్ పెట్టాలి? ఏ విధంగా మన రెజ్యూమే ఉండాలి? ఓకేనా? మనం ఎలా అప్రోచ్ అవ్వాలి? ఈ తదితర ఏదైతే మన అంశాలుంటాయో, ఏదైతే మన కాన్సెప్ట్స్ ఉన్నాయో, యాస్పెక్ట్స్ ఉన్నాయో అవి ఆల్రెడీ దీని పరంగా మనం చాలా చక్కగా డిస్కస్ చేసి నేను ఆల్రెడీ కంటెంట్ అయితే క్రియేట్ చేశాను. మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి ఆ వీడియోని ఫస్ట్ చూడండి మీరు. అంటే జాబ్ అప్లై చేసే ముందు ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాతనే అప్పుడు మీరు జాబ్ అప్లికేషన్ పెట్టండి. రైట్. అయిపోయింది. సో, ఫస్ట్ మీకు కాల్స్ వస్తున్నాయి అనుకుందాం. ఓకేనా? మీకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. సో, ఇంటర్వ్యూ కాల్ వచ్చిన తర్వాత ఫస్ట్ మీరేం చేస్తారంటే బ్లైండ్‌లీ ఫస్ట్ మీరేంటి అనంటే బ్లైండ్‌లీ జాబ్ అప్లికేషన్ పెట్టకండి. బ్లైండ్‌లీ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏడబ్ల్యూఎస్ పైన తీసుకుందాం. అంటే క్లౌడ్ పైన తీసుకుందాం. ఓకేనా? క్లౌడ్ పైన తీసుకుంటే ఏంటి అనంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు డెవాప్స్ పైన వర్క్ చేస్తున్నారు మీరు. డెవాప్స్ పైన వర్క్ చేస్తున్నారు కాబట్టి, ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు ఏడబ్ల్యూఎస్ పైన మంచి నాలెడ్జ్ ఉంది. ఓకేనా? జీసీపీ పైన గాని లేదు అనంటే మిగతాది అజూర్ పైన మీకు నాలెడ్జ్ లేదు అసలు. అంటే థియరటికల్‌గా ఉంది. ఏదో అట్లా ఉందన్నమాట నాలెడ్జ్. బట్ మీకు జాబ్ డిస్క్రిప్షన్ మీరేదైతే మీ జాబ్ అప్లికేషన్ పెట్టారో అక్కడొచ్చేసరికి ఏంటి అనంటే, మీకు ఏడబ్ల్యూఎస్ పైన ఉంది గదా! జీసీపీ పైన వాళ్ళు అడుగుతున్నారు. అప్పుడు మీరేం చేస్తారో తెలుసా? కావాలని ఆ యొక్క రెజ్యూమేలో మీరేం చేస్తారు అనంటే ఏడబ్ల్యూఎస్ పైన పెడతారు అండ్ జీసీపీ పైన కూడా పెడతారు. సో, జీసీపీ పైన మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. ఏదో థియరిటికల్ మాత్రమే ఉంది. ఏదో నార్మల్‌గా ఇంటర్వ్యూ మందం ఒక 1 వీక్ ముందో లేకుంటే 3, 4 డేస్ ముందో యూట్యూబ్‌లో పెట్టుకొని లేకుంటే కొన్ని ఏదైతే మన మాడ్యూల్స్ ఉంటాయో గూగుల్‌లో అవి వెతికి నార్మల్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఏదైతే ఉందో దాని మందం ప్రిపేర్ అవుతారు. ఓకేనా? ప్రిపేర్ అయిన తర్వాత ఇంటర్వ్యూలో కూర్చుంటారు. ఇంటర్వ్యూలో ఏం చేస్తాడు? కొన్ని క్వెషన్స్ ఏస్తాడు. ప్రాక్టికల్ రిలేటెడ్ క్వెషన్స్ ఏస్తాడు. మనకు రాదు కదా! మనది. మనం ప్రాక్టికల్ ఎక్కడ చేసినాం? మనం జెన్యూన్‌గా ఉన్నామా ఫస్ట్ ఆఫ్ ఆల్? జేడీకి అంటే జాబ్ డిస్క్రిప్షన్‌కి మనం జెన్యూన్‌గా ఉన్నామా? లేమే. ఏదో అప్పటి మందం ఇంకా మన జాబ్ రావాలి అనే ఒక కుతూహలంతోని అది ఒక ఉంటుంది గదా! దాంతోని హైపర్ ఫీల్ అయ్యి మనం వచ్చరికేనా జాబ్ అప్లై చేస్తున్నాం. మరి ఎట్లా వస్తది జాబ్? ఇది నేకెడ్ ట్రూత్. ఇది మీరు చెప్తే మీకు డైరెక్ట్ చెప్తే మీరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే అదంతే ఒక హ్యూమన్ సైకాలజీ. ఎందుకంటే మనం నిజం మాట్లాడితే మనం ఏందంటే యాక్సెప్ట్ చేయం. సో, ఫస్టు మనము ఏ జాబ్, ఏ కెరియర్‌లో ఉన్నా గాని ఫర్ సపోజ్ ఇప్పుడు మనం క్లౌడ్‌లో ఉన్నాం. క్లౌడ్‌లో ఉంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఏడబ్ల్యూఎస్ అనుకున్నాం కాబట్టి, ఏడబ్ల్యూఎస్ కాంపిటేటర్స్ ఇంకెంతమందున్నారు? జీసీపీ ఉంది, గూగుల్ వాళ్ళ అంటే జీసీపీ ఉంది అండ్ యాస్ వెల్ యాస్ ఇది అజ్యూర్ ఉంది. ఇవి రెండిటి పైన అంటే ఏడబ్ల్యూఎస్ నా ఒక్కటే మాస్టర్ ఉంటే సరిపోదు. ఓకేనా? ఎందుకంటే ఉన్న కాంపిటీషన్ టైమ్‌లో అండ్ ఉన్న అది కూడా రెసిషన్ టైమ్‌లో మనము ఈ 3 కాంపిటీటర్స్ అంటే ఏడబ్ల్యూఎస్‌కి ఎంతమంది కాంపిటీటర్స్ ఉన్నారో వాళ్ళంద ఏది ఈ మిగతా ఈ 2 ఏదైతే ఉన్న ప్రొడక్ట్స్ పైన మనకు అవగాహన డామ్ షూర్‌గా ఉండాలి. ఓకేనా? నాకు టైం దొరకట్లేదు అనంటే ఒక్కసారి మీ గుండెల మీద మీ చెయ్యేసి చెప్పుకోండి. మీరు ఇన్‌స్టాగ్రాము మీ యొక్క ఏదైతే ఉంటుందో ఒకసారి మీ వీక్ హిస్టరీ చూడండి. మీ ఇన్‌స్టాగ్రాము ఎన్ని అవర్స్ మీరు చూస్తున్నారు?
మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే శ్రద్ధ అట్‌లీస్ట్ మీరు ఒక 50% ఈ అప్‌గ్రేడ్ అంటే స్కిల్ అప్‌గ్రేడ్ పైన పెడితే మీకు ఎందుకు రాదండి జాబు? ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ డైలీ యాక్టివిటీస్ ఒక్కసారి ఆలోచించండి. "ఏం బ్రో మాకంత స్ట్రెస్ ఉంటుంది. మీకు తెలీదా? మేము ఎలాంటి టికెట్స్ పైన మేము వర్క్ చేస్తున్నాం. ఎంత ప్రొడక్షన్ ఇష్యూస్ ఉంటాయి మాకు. మేము అట్‌లీస్ట్ మాకు కొంచెం ఉండాలి గదా! టైమ్ ఉండాలి గదా! ఇన్‌స్టాగ్రామ్‌లో స్పెండ్ చేయాలి గదా!" అంటే ఓకే. దట్స్ ఫైన్. బట్ ఓవర్ లిమిట్‌గా ఉండకూడదు గదా! మన కెరీర్ ఉండాలి కదా! మన కెరీర్ గూడా ముఖ్యమే గదా! అప్‌గ్రేడ్ అవ్వడానికి. సో, అది సంగతి. ఓకే. రైట్. సో, ఇది ఫస్ట్ యాస్పెక్ట్. అనంటే మనం ఏదైతే మనం ఏ ప్రొడక్ట్ పైనైతే మనం వర్క్ చేస్తున్నామో దానికి కాంపిటీటర్స్ పైన ఒక కన్నేసుంచి దానిపైన గూడా మనము నేర్చుకొని పెట్టుకోవాలి. ఎందుకనంటే మనం రేపు రిజైన్ చేసినా గానీ, లేదంటే ప్రెజెంట్ ఇప్పుడు నోటీస్ పీరియడ్ ఉన్నా గానీ, లేదు అనంటే ప్రెజెంట్ ఇప్పుడు మనము బెంచ్ పైన గానీ, లేకుంటే జాబ్ లేకుండా ఉంటే ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా నేను. ఓకేనా? సో, ఈ కాంపిటీటర్స్‌కి పక్కా నాలెడ్జ్ ఉండాలనమాట మనం. రైట్. నాలెడ్జ్ ఎట్లా బ్రో ఇప్పుడు ఆల్రెడీ నేను ఏడబ్ల్యూఎస్ పైన నేర్చుకున్నాను. ఇప్పుడు ఇంకో ట్రైనర్ అంటే ఇంకా వాడు 20,000, 30,000 అడుగుతా ఉంటాడు. మరి ఎట్లా సో అండ్ సో అనంటే, మీరు కోర్స్ స్టార్ట్ చేసే ముందే రైట్ ఆహ్, ట్రైనర్‌ని పిక్ చేసుకోవాలి మీరు. ఓకేనా? కరెక్ట్ ట్రైనర్ అంటే ఎలా దొరుకుతారు సో అండ్ సో అనంటే, కమర్షియల్ ఎలిమెంట్స్‌లో వాళ్ళు పార్టిసిపేట్ చేసే కాకుండా, రియల్ టైమ్‌లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నేర్చుకోండి మీరు. వాళ్ళ దగ్గర నేర్చుకుంటే ఏంటి అనంటే చాలా బాగా వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. రియల్ టైమ్ సినారియోస్‌లో వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. ఓకేనా? అదనమాట. నేర్చుకుంటే 3 నేర్చుకోండి. ఒక దాంట్లో మీరు మాస్టర్డ్ అవ్వండి. ఒక దాంట్లో మీరు మాస్టర్ అయ్యి మిగతా రెండిటి పైన రియల్ టైమ్ సినారియోస్ పైన వర్క్ చేసి చాలా చక్కగా ఆహ్, దాన్నేమంటారు ప్రాజెక్ట్స్ చేసి ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మీరు బ్యాక్ ఎండ్ గాని, ఫ్రంట్ ఎండ్ గాని అలా చేస్తే గిట్‌హబ్‌లో రిపాజిటరీ పెట్టుకొని మీరు ఉంచుకోండి. మీరు ఒక రెపో క్రియేట్ చేసి పెట్టుకోండి మీరంతా. రేపు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీకు చూపెట్టాలి ఇవన్నీ. మీకు ఇదో గిట్‌హబ్ ఇది సో అండ్ సో రిపాజిటరీస్ ఉన్నాయి. ఈ రెపోస్ ఉన్నాయి. మీకు చూపిస్తున్న డెమో పర్పస్ సో అండ్ సో. సో థిస్ ఈస్ మై అచీవ్‌మెంట్స్ ఇట్లా సో అండ్ సో థిస్ ఈస్ మై వర్క్ అని చూపెట్టుకోవాలి మీరు. రైట్. ఇదంతా కొంచెం పక్కన పెడదాం కాసేపు. అయిపోయింది. ఓకేనా? రైట్. సో, ఇది మీరేం చేస్తారు అనంటే మీరంతా చక్కగా నేర్చుకుంటారు. ఒక కరెక్ట్ ట్రైనర్ పిక్ చేసుకొని ఇవన్నీ మీరు నేర్చుకుంటారు. ఓకేనా? నేర్చుకున్న తర్వాత ఏంటి అనంటే వాళ్ళు అంతా నేర్పరు కదా! 100% నేర్పరు వాళ్ళు. ఓకేనా? వాళ్ళ దగ్గర టైం లేకపోవడం వల్లనో, లేకుంటే కమర్షియల్ ఎలిమెంట్‌లో, లేకుంటే ఇక వాళ్ళకి కొంచెం దాని పైన ఐడియా లేకనో, తదితర ఇలాంటి పారామీటర్స్ ఉంటాయి. వాళ్ళన్నీ ఎవరు గాని అన్నీ నేర్పరు కదా! కొన్ని మిగిలుంటాయి మనకు. సో, అప్పుడు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా వినండి. స్కిప్ జేయకండి. ఓకేనా? నా యొక్క సజెషన్. ఎందుకనంటే, ఇది మనందరి కెరీర్ గాబట్టి నేను జెప్తున్నా. రైట్. ఫస్ట్ మీరేం జేస్తారంటే లింక్డ్ఇన్ ఓపెన్ చేయండి. లింక్డ్ఇన్ ఓపెన్ చేసిన తర్వాత మీరు దేంట్లో అప్‌గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారు? ఫర్ సపోజ్ జీసీపీ పైన, లేదు అనంటే జీసీపీ అండ్ అజూర్ పైన. ఓకేనా? మీరు ఈ రెండిట్లో పైన మీరొచ్చారు కింద అప్‌గ్రేడ్ అవుదామని జూస్తున్నారు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ పైన మీకు నాలెడ్జ్ ఉంది. అప్పుడు మీరేం జేస్తారు అనంటే లింక్డ్ఇన్‌కి వెళ్ళండి. లింక్డ్ఇన్‌కి వెళ్ళిన తర్వాత ఫిల్టరింగ్ పెట్టుకోండి. కనెక్షన్స్ పెట్టండి. దట్స్ ఇట్. ఎలా పెడతారు కనెక్షన్స్ అనంటే ఒక చక్కటి కస్టమైజ్ చాట్‌జీపీటీ యూజ్ జేసి ఇలా నేను అప్‌గ్రేడ్ అవ్వాలనుకుంటున్నా. హ్మ్. ఇలా నాకు కొంచెం దీనిపైన నాలెడ్జ్ అవ్వాలి. నాకు కొంచెం నా నాలెడ్జ్ షేర్ జేస్తారా? ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మీకు టైమ్ ఉంటే ఓకేనా? మీకింత హవర్‌లీ ఇట్లా చార్జ్ ఇస్తాను మీకు. సో అండ్ సో కొంచెం నాకు చెప్పగలుగుతారా? కొంచెం నాకు రియల్ టైమ్ పైన నాకు చెప్పగలుగుతారా అనంటే మీరు 100 కనెక్షన్స్ పంపిస్తే అందులోకెళ్ళి ఒక 10% తీసుకున్నా గాని, ఒక 10 మెంబర్స్ రారా అండి? యాక్సెప్ట్ చేయరా? ఒక 10 మెంబర్స్ రిప్లై ఇచ్చిందనుకుందాం. అందులోకెళ్ళి 1 ఆర్ 2 మెంబర్స్ అనగాని ప్రపోజల్‌ని యాక్సెప్ట్ చేయరా? ఎందుకు చేయరు? చేసేదాకా మీరు జేయాలి. ఓకేనా? మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ సెండ్ చేస్తా ఉంటారు కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో. కామెంట్‌లు పెడతా ఉంటారు కదా! లైక్‌లు కొడతా ఉంటారు కదా! అదే ప్రాసెస్ మీరు లింక్డ్ఇన్ మీద పెట్టండి బాస్. ఎందుకు రాదు మీకు? వస్తది. మీకు రావట్లేదు, ఒక్కరు కనెక్షన్స్ మీకు యాక్సెప్ట్ చేయట్లేదు, లేదు అంటే మీకు రిప్లై రావట్లేదు అనంటే వచ్చే వరకు మీరు చేయాలి. అంతే తప్పదింక. థిస్ ఈస్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. థిస్ ఈస్ లూపింగ్ అన్నమాట. ఐటరేషన్ ఉంటా ఉండాలి. రైట్ అయిపోయింది. సో, వాళ్ళ దగ్గర నుంచి మీరేం చేస్తారు అనంటే వీక్లీ వన్సో లేకుంటే డైలీ వన్సో ఇట్లా మీరు వాళ్ళనికి వాళ్ళ నుంచి మీరు స్కిల్ అనేది అప్‌గ్రేడ్ చేసుకుంటారు. ఓకేనా? రైట్. అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కొంచెం రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ మీరు గెయిన్ చేసిన తర్వాత అప్పుడు మీరేం చేస్తారు? మళ్ళీ డైరెక్ట్ మీ జాబ్ అప్లికేషన్ పెట్టకండి. ఒక కాన్ఫిడెన్స్ లెవెల్‌తో నాకొచ్చేసినాయి మొత్తం. హ్మ్. సో, ఇంక నేను రెడీ. ఓకేనా? అన్నట్టు పెట్టకండి మీరు. ఓపెన్ టు వర్క్ అని లింక్డ్ఇన్‌లో పెట్టుకొని ఇట్లా ఇట్లా పెట్టకండి. మీరు అలా అంటే వద్దు ఇప్పుడే చెప్తాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మళ్ళీ లింక్డ్ఇన్‌లో మళ్ళీ 3-5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో ఈసారి ఏం జేస్తారు అనంటే 3 కండిషన్స్ పెట్టుకోవాలి. 3 ఫిల్టర్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఏడబ్ల్యూఎస్, సెకండ్ జీసీపీ, థర్డ్ ఈ అజూర్. ఇవి 3 ప్లాట్‌ఫార్మ్స్ పైన ఎవరైతే వర్క్ చేశారో అప్పుడు మీరేం జేస్తారంటే మూడిటికి
కామన్‌గా ఉండే వాళ్ళకి ఫ్రెండ్ కనెక్షన్స్‌కి రిక్వెస్ట్ పెట్టండి. అప్పుడు ఫస్ట్ చాట్‌జీపీటీ తీసుకొని దెన్ లేటర్ ఆన్ కస్టమైజ్డ్‌గా టెక్స్ట్ పెట్టండి. ఏ విధంగా టెక్స్ట్ పెట్టాలి అనంటే, నాకు ఈ 3 పైన నాకు నాలెడ్జ్ ఉంది. నేను ఇట్లా జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాను. జాబ్ హంటింగ్‌లో ఉన్నాను. జాబ్ ఎక్స్‌ప్లోరేషన్‌లో ఉన్నాను. నాకు మీ యొక్క ఫ్రీ టైమ్‌లో నాకొక 15 మినిట్స్ మాక్ తీసుకుంటారా అని అడగండి. ఓకేనా? మళ్ళీ సేమ్ అదే సెకండ్ టైము మీరు రీచ్ అవుతున్నారు కాబట్టి అంటే లింక్డ్ఇన్‌లో నేను చెప్పేది. సో, 100 క్వెషన్స్ 100 మెంబర్స్‌కి మీరు రీచ్ అవ్వండి. అందులోకెళ్ళి ఓ ఇద్దరన్నా మీరు యాక్సెప్ట్ చేస్తారు ప్రపోజల్స్. ఓకేనా? రైట్. వాళ్ళ ఫ్రీ టైమే. మీ ఫ్రీ టైమ్‌లో కాదు. ఓకేనా? వాళ్ళ ఫ్రీ టైమ్‌లోనే. డెఫినైట్‌లీ వాళ్ళు వీకెండ్స్‌లో కొంచెం ఫ్రీ ఉంటారనుకుందాం. ఓకేనా? వాళ్ళ ఫ్రీ టైమ్‌లో ఒక 15 మినిట్స్ మీ గురించి కేటాయించలేరా? ఇఫ్ ఇన్ కేస్ డబ్బులడిగితే డబ్బులిచ్చేసేయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకేనా? మరి కెరీర్ సెట్ అవ్వాలి కదా! వాళ్ళేం లక్షలు లక్షలు అడగరు కదా! ఓకేనా? అదనమాట సంగతి. ఇఫ్ ఇన్ కేస్ అడిగితే నేను జెప్పేది. అంటే అంత దూరం గూడా మనం వెళ్ళాలనమాట మనం. రైట్ అయిపోయింది. సో, అప్పుడు మీరేం జేస్తారు? వాళ్ళ దగ్గర నుంచి మీరు మార్క్స్ తీసేసుకుంటారు. మార్క్స్ తీసుకున్న తర్వాత మీరు ఆబ్వియస్‌లీ 10 క్వెషన్స్‌కి 10 ఆన్సర్స్ ఇవ్వరు గదా! అప్పుడప్పుడు మీరు ఒక్కదానికి గూడా ఆన్సర్స్ ఇవ్వరనమాట. సో, అప్పుడు అడగండి. ఫీడ్‌బ్యాక్ అడగండి. ఓకేనా? ఇలాంటి క్వెషన్స్ ఉన్నాయి కదా! మరి ఎలా ఆన్సర్ చెప్పాలి సో అండ్ సో అన్నట్టు. అప్పుడు మీరంతా క్యూరేట్ జేసుకోండి. ఓకేనా? ఓకే. పలానా క్వెషన్స్‌కి ఇట్లా చెప్పినా కదా! ఇట్లా చెప్పాలి ఆన్సర్ అన్నట్టు మీరు రాసుకోండి. రాసుకున్న తర్వాత మీ లాగింగ్ ఒస్తాయి గదా! మీరెక్కడ లాగింగ్ ఉన్నారో ఏంటో సో అండ్ సో అన్నట్టు. అప్పుడు మీరేం జేస్తారు? కొంచెం టైం తీసుకోండి. కొంచెం టైం తీసుకొని మళ్ళీ దాన్ని మీరు మళ్ళీ అప్‌గ్రేడ్ చేసుకోండి. మళ్ళీ నేర్చుకోండి. మళ్ళీ నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఏం జేస్తారు? మళ్ళీ వేరే వాళ్ళకి మళ్ళీ మీరు మార్క్స్ కోసం మళ్ళీ ప్రయత్నించండి. ఇది ఎప్పటి వరకు అనంటే అట్‌లీస్ట్ ఒక వన్ టైమ్ ఒక సైకిల్ అనేది కంప్లీట్ అవ్వాలి మనం. అప్పుడైన తర్వాత మన దగ్గర ఒక కాన్ఫిడెన్స్ ఉంటుందండి. డెఫినైట్‌లీ మనకు కాన్ఫిడెన్స్ అది వేరే లెవెల్‌లో ఉంటుందది. అప్పుడు మనం ఎట్లుంటదంటే కాన్ఫిడెన్స్ ఓకే. నేనిప్పుడు ఏ జాబ్ అయినా గాని నేను అప్లై చేయగలుగుతాను. ఏ జేడీ అయినా గాని నాకు జేడీ అర్థమైతది ఫస్ట్ ఆఫ్ ఆల్. జాబ్ డిస్క్రిప్షన్ అర్థమైతది. ఇంతకుముందు అర్థం కాకపోయేది. ఎక్కడో చదివినట్టుందే, ఇదెక్కడో విన్నట్టుందే సీనా అన్నట్టుంటది. ఓకేనా? సో, ఇప్పుడు మనకు జాబ్ డిస్క్రిప్షన్ అర్థమైతది. అర్థమైన తర్వాత అప్పుడిగ మనం చాట్‌జీపీటీ సహాయంతో గాని, లేదు అంటే గూగుల్‌లో గాని, లేకుంటే యూట్యూబ్‌లో గానివ్వండి, అప్పుడు మనం ఎలాంటి క్వెషన్స్ అడుగుతున్నారు, ఏంటి సో అండ్ సో ఇట్లా మనం చేయొచ్చనమాట. అప్పుడు మనం ఏం జేయాలంటే చాలా చక్కగా ఒక జాబ్ అప్లికేషన్ క్రియేట్ చే ఏది ఏది జాబ్ అప్లికేషన్స్ మనం సెండ్ జేయాలి. ఒక యూనిక్ వేలో. సెండ్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఇంటర్వ్యూయర్ ఒస్తది. ఇంటర్వ్యూ కాల్ ఒస్తది. ఇంటర్వ్యూ అటెండ్ అయితుర్రు. ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే ఏమి గాదు. లైఫ్ ఏం గాలే గదా! స్పాయిల్ గాలే గదా! ఇంకా మనకి ఇన్ఫినైట్ కంపెనీస్ ఉన్నాయి. ఇన్ఫినైట్ కంపెనీస్ ఉంటే అప్పుడు మనం ఏం జేయాలి అనంటే ఒక కంపెనీ అయిపోయింది గదా! ధనాధన్ సెకండ్ కంపెనీకి అప్లై చేయకండి. సెకండ్ ఇంటర్వ్యూకి అప్లై చేయకండి. అది ఆహ్, అదే అతి ఉత్సాహంతోని చేయకండనమాట. కొంచెం టైం తీసుకోండి బాస్. కూల్, చిల్ ఏం గాదు. ఓకేనా? రైట్. టైం తీసుకొని నేనెందుకు ఫెయిల్ అయినా, దాని గురించి మీరు ఎగ్జామైన్ జేసుకోండి. ఎగ్జామైన్ చేయండి. ఎవాల్యుయేషన్ చేసుకోండి మీరు. ఓకేనా? అది సంగతి. అప్పుడు మీరు మళ్ళీ మంచిగా ప్రిపేర్ అవ్వాలి మీరు. ఈసారి ఏం చేసుకోవాలి అనంటే 10 డేస్ టార్గెట్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇంటర్వ్యూ నాకు 10 డేస్‌లో కాల్ రావాలి. కాల్ వచ్చిన వెంటనే నాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వాలి. షెడ్యూల్ అయిన తర్వాత ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత డైరెక్ట్ నాకు ఆఫర్ లెటర్ రావాలి. ఈ విధంగా పెట్టుకోండి మీరు. ఇట్లా గన్ షాట్ ఉండాల. కొడితే జాక్‌పాట్ అంతే. ఫస్ట్ టైము ఇట్లానే ఉండాలా? ఫెయిల్ అయినా మంచిదే. సెకండ్ టైమ్ కూడా ఇట్లనే ఉండాలా. అంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాల. ఈ ఇంటర్వ్యూలో మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అనంటే, ఒక దాని పైన, ఒక కాన్సెప్ట్ పైన మనకు రాలేదు అనంటే, రాలేదు అనంటే ఓన్లీ మీకు థియరిటికల్ ఎక్స్‌ప్లనేషన్ మాత్రమే వచ్చు. ప్రాక్టికల్ లేదు అనంటే డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి చెప్పేసేయండి. ఇది నా సజెషన్. ఇఫ్ ఇన్ కేస్ వేరే వాళ్ళు లేదు యూ నీడ్ టు కన్విన్స్ దెమ్ అని చెప్తా ఉంటారు. బట్ నా సజెషన్ ఏంటి అనంటే, నువ్వు నీలాగుండు. నువ్వు జెన్యూన్‌గా ఉండు. నువ్వు ఎలా ఆన్సర్ చెప్పాలి అనంటే, నాకు దీనిపైన ఇంకా వర్క్ చేసే ఛాన్స్ రాలేదు. నాకు ఓన్లీ థియరిటికల్ మాత్రమే ఉంది. నాకు పీఓసీ చేశాను కాబట్టి, నాకు దీని మీద ప్రాక్టికల్ ఓరియెంటెడ్ ఉంది. బట్ రియల్ టైమ్ నాకు లేదు. బట్ పీఓసీలో నాకు ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చాయి. ఇదిగో నాకు ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు నేను ఇలా నేను దీన్ని అప్రోచ్ అయ్యాను. సో, ఇది నాకు థియరిటికల్ ఉన్నది. అని ఈ వేలో మీరు నిజాయితీగా చెప్తే ఏంటి అనంటే వాళ్ళకి గూడా అప్పుడప్పుడు వాళ్ళు మీ యొక్క జాబ్ అప్లికేషన్ రిజెక్ట్ అనే చేస్తారు. లేదు అనంటే కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు వాళ్ళని మానిప్యులేట్ చేస్తే నాకు తెలుసు అని అంటే అక్కడ వాళ్ళు మీకక్కడ రియల్ టైమ్ సినారియోకి మీ రియల్ టైమ్ హ్యాండ్స్ ఆన్ లేదు కాబట్టి వాళ్ళక్కడ రియల్ టైమ్ క్వెషన్ ఏస్తారు. ఎంతసేపండి? మీకు రియల్ టైమ్ ఉందా? లేదా? అన్న చిన్న క్వెషన్ సరిపోతది. అక్కడ మీకు దొరికిపోతారు.
సో, ఇక్కడ మీ నిజాయితీ కోల్పోయినట్టే గదా! ఇది నా సజెషన్ మాత్రమే. ఓకేనా? సో, ఇది సంగతి. నేను రీసెర్చ్ చేసి, అనలైజ్ చేసి హెచ్ఆర్స్ పైన ముఖ్యంగా, అతి ముఖ్యంగా హెచ్ఆర్స్ పైన, రిక్రూటర్స్ పైన, టెక్నికల్ రిక్రూటర్స్ పైన 10 ఇయర్స్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు? 5 ఇయర్స్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు? మోర్ థాన్ 10 ఇయర్స్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు? వారు ఎలా ఆలోచిస్తారు? వారు ఎలా క్యాండిడేట్స్‌ని పిక్ జేస్తారు? ఇదంతా నేను ఎగ్జామైన్ చేశాను కాబట్టి, నా యొక్క ఎక్స్‌పీరియన్స్ నేను మీకు షేర్ చేస్తున్నాను. ఓకేనా? ఇవన్నీ పాయింట్స్ చాలా చక్కగా మైండ్‌లో పెట్టుకొని, నేను చెప్పినట్టుగా ఇఫ్ ఇన్ కేస్ మీరు పాటిస్తే, దెన్ డెఫినైట్‌లీ మీకు 15 రోజుల్లో జాబ్ గ్యారంటీ. ఓకేనా? ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాను అనంటే, అదొక విల్‌నెస్ ఉండాలి మనకు. దెన్ డెఫినైట్‌లీ మీకెందుకు రాదండి? ఇంకా మీరు అన్ని స్టాండర్డ్ లైన్‌లో మీరు ఫాలో అవుతున్నారు. మీకెందుకు రాదు 15 డేసో, 20 డేస్‌లో జాబు? ఒకటి పెట్టుకోండి మీరు ఎయిమ్‌లో. నాకు 15 డేస్‌లో నాకు రావాలి అంతే. కొడితే జాక్‌పాట్ దట్స్ ఇట్. ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి. దట్స్ ఇట్ అంతే ఇంక. 15 డేస్‌లో ఇంక మీకు ఏ ఇన్‌స్టాగ్రామ్ ఏమి లేదు. నార్మల్‌గా హాఫ్ అన్ అవర్ చూసుకోండి అంతే ఇన్‌స్టాగ్రామ్ అంతే. అంతకుమించి ఏం లేదింక. ఇది సంగతి. ఓకేనా? సో, ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి. అప్పుడు మీకు ఎందుకు జాబ్ అప్లికేషన్ ఎందుకు పాస్ గాదు? టెక్నికల్ రిక్రూటర్ దాకా ఎందుకు షార్ట్ లిస్ట్ అవ్వదు? టెక్నికల్ రౌండ్‌లో మీరెందుకు పాస్ గారో అప్పుడు నేను చూస్తాను. ఓకేనా? ఇదే కాన్ఫిడెన్స్ మీరు చూపెట్టండి జాబ్ అప్లికేషన్‌లో. బరాబర్ మీకు జాబ్ వచ్చినట్టే. అంతే. ఎవరైతే ఎవరికైతే ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి జాబ్ వచ్చిన తర్వాత ఒక్కసారి కమెంట్ చేయండబ్బా! ఆ హై వేరే ఉంటది. అంటే వేరే వాళ్ళకి గూడా మంచి హై ఉంటదనమాట. ఓకేనా? సో, అది సంగతి. ఇఫ్ ఇన్ కేస్ ఈ పర్టిక్యులర్ వీడియో నా యొక్క సజెషన్స్, నా యొక్క ఏదైతే అనాలిసిస్ ఉంటుందో, ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే కొంచెం లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ కొంచెం ఆ సబ్స్క్రైబ్ బటన్ కొడితే ఇంక ఇలాంటి అనాలిసిస్ మళ్ళీ మీ ముందుకు నేను తేవడానికి మాక్సిమం నా తరపు నుంచి నేను ట్రై చేస్తాననమాట. అది సంగతి. ఇఫ్ ఇన్ కేస్ నా యొక్క అనాలిసిస్ కానివ్వండి, నా యొక్క సజెషన్స్ కానివ్వండి, ఇఫ్ ఇన్ కేస్ మీరు అపోజ్ చేయాలనుకుంటే అంటే క్రిటిసైజ్ చేయాలనుకుంటే దెన్ డెఫినైట్‌లీ మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఎందుకనంటే ఒకరు ఒకవేళ ఆలోచిస్తారు. అందరికీ అది అవ్వాలి అనేది లేదు కదా! కొంతమంది ఒకటి ఉంటుందనమాట. ఇన్ ద ఎండ్ ఏంటి అనంటే మనమందరం బాగుండాలి. మనందరికి జాబ్ రావాలి. మనందరం ఒక సేఫ్ పొజిషన్‌లో ఉండాలి. మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా ఉండాలి. సో, అది నా కాన్సెప్ట్ అనమాట. ఎందుకనంటే అంతా మన ఫ్యామిలీ. రైట్. అది సంగతి. ఇఫ్ ఇన్ కేస్ మీరేమన్నా క్రిటిసైజ్ చేయాలనుకున్నా గాని, పొగడాలనుకున్నా గాని, ఈ వీడియో నచ్చింది అని కామెంట్ చేయడానికన్నా గాని, సో, కామెంట్ అయితే చేయండి. ఓకేనా? ఎందుకంటే ఫ్రీడమ్ ఉంది కాబట్టి ఇది డెఫినైట్‌లీ మీరు క్రిటిసైజ్ చేసినా, తిట్టినా, ఏం చేసినా గాని ఏ కామెంట్ డిలీట్ చేయననమాట. ఓకేనా? హెల్ప్ ఫర్ రివ్యూ కూడా పెట్టను. ఓకేనా? ఎందుకనంటే ఓపెన్ అందరికి తెలవాలి గదా! ఇఫ్ ఇన్ కేస్ నేను తప్పు మాట్లాడి అందరికి తెలవాలి. ఎందుకనంటే ఇప్పుడు నేను తప్పు మాట్లాడితే, ఆ తప్పు ఇఫ్ ఇన్ కేస్ వేరే వాళ్ళు అలా ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయినట్టే కదా! సో, అదని సంగతి. ఓకేనా? సో, అది ఇప్పటివరకు నేను ప్రెజెంట్ చేసిన అనాలిసిస్ ఏదైతే ఉందో చాలా రిసర్చ్ చేసి, ఓకేనా? డీప్‌గా రిసర్చ్ చేసి, అనాలిసిస్ చేసి మీకు నేను చెప్తున్నాను టిప్స్. ఓకేనా? సో, అది సంగతి. సో, జాగ్రత్తగా చూడండి. ఓకేనా? జాబ్ అప్లికేషన్ చేసేటప్పుడు ఆగరం బాగరం కాకుండా కొంచెం నెమ్మదిగా చేసుకోండి. ఎందుకు జాబ్ అప్లై చేస్తున్నాను? ఏ జాబ్‌కి నేను అప్లై చేస్తున్నాను? ఓకేనా? అసలు నాకొచ్చా? నిజాయితీగా ఉండండి. ఓకేనా? నిజాయితీగా ఉన్న తర్వాత దెన్ లేటర్ ఆన్ మీరు అప్లై చేయండి. అప్పుడెందుకు రాదో మనం చూసుకుందాం. ఓకేనా? సో, అది సంగతి. సో, ఆల్ ది బెస్ట్. ఓకే. నేను మళ్ళీ చెప్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసి కొంచెం మోటివేషన్ అయితే ఇవ్వండి. ఓకేనా? సో, అది. సో, బీ హ్యాపీ, బీ కూల్. ఆల్ ది బెస్ట్. హ్యాపీ జర్నీ.